అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే అరుణాచలం వెళ్ళాం. ఇదైతే అస్సలు అనుకోకుండా వెళ్ళిన ఒక ట్రిప్ అనమాట. 2-3 టైమ్స్ మేము ఇంతకుముందు అనుకున్నాం, డేట్ ఫిక్స్ అయిపోయాం, అన్నీ చేసాం, కానీ అస్సలు వెళ్ళలేదు. ఇప్పుడైతే లాస్ట్ మినిట్ వరకు మేము అనుకోలేదు. ఇంకా 2 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా, మొన్న సండే మండే, సో ఇంకా మేము ప్లాన్ చేయకుండానే అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి వెళ్ళిపోయాం. మాకైతే ఇక్కడ నుంచి దగ్గరే కదా, బెంగళూరు నుంచి, సో మైసూర్ నుంచి వెళ్ళాం. అలాగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా గిరిప్రదక్షిణ ఆటోలోనే చేసాం మేము. ఈ మోక్ష మార్గం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం చాలా పెద్ద లైన్ ఉంది. ఫస్ట్ టైం అయితే అది చూసినప్పుడు చాలా భయం వేసింది. ఇంత చిన్నది ఉంది, చిన్నపిల్లలే వెళ్ళగలరా లేదా అన్నట్టుగా, కానీ ఎవరైనా అందులో నుంచి ఈజీగా వచ్చేస్తారు, ఏం భయం లేదు. మేమైతే ఆటోలో గిరి ప్రదర్శన అయితే చేసాము. ఎందుకంటే బాబుతో ఇక్కడ అంత ఎండకి కుదరదు కదా, అందుకనేసని. ఎండలైతే అసలు మామూలుగా లేదు. ఇక్కడ మైసూర్లో ఎండలైతే అసలు కంపేర్ చేసుకుంటే చాలా చాలా తక్కువ, అంత ఎక్కువ ఉన్నాయి అరుణాచలంలో. ఎవరైనా ఈ సీజన్లో వెళ్తే మాత్రం తప్పకుండా కంఫర్ట్ ఉండే డ్రెస్సెస్, కాటన్వి వేసుకోండి. మనకి ఏది కంఫర్ట్ అయితే అది చాలా చాలా బెస్ట్ అసలు ఈ సీజన్లో. అండ్ వాటర్, లిక్విడ్ ఐటమ్స్, జ్యూసెస్ ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే చాలా డిహైడ్రేట్ అయిపోతాం. మా బాబుకి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫీవర్ కాదు కానీ బాడీ అంతా చాలా వేడి అయిపోయింది డిహైడ్రేట్ వల్ల. ఫుల్గా వాటర్, జ్యూసెస్ అయితే తాగాడు, కానీ అది కూడా ఇంకా సరిపోలేదు వాడి బాడీకి. సో ఎవరైనా వెళ్తే తప్పకుండా ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఏ సీజన్లోనైనా అక్కడ వేడైతే ఇలానే ఉంటుందంట, నాకు కొంతమంది చెప్పారు. మాకైతే నైట్ ఒకసారి దర్శనంకి వెళ్ళాం, మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కూడా వెళ్ళాం. 2 టైమ్స్ అయింది దర్శనం, చాలా చాలా బాగా అయింది. ఈవినింగ్ అయితే త్వరగా అవుతుందంట. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈవినింగ్ వెళ్తే ఇన్కేస్ వెళ్ళండి, త్వరగానే అవుతుంది. మాకైతే ఆల్మోస్ట్ 1 అవర్ అంతే, అంత లోపలే అయిపోయింది ఈవినింగ్. చాలా బాగా అయింది దర్శనం అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.